పంజగుట్లో ఉన్నటువంటి చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ యొక్క కుండ్రపల్లి శివకుమార్ గారి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. నిరసనలు ఎందు విషయం అయితే ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మరి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఎంబీటీ నగర్ లో మరి మా యొక్క ఎంఆర్పిఎస్ యొక్క ఆవిర్భావ జెండాను యొక్క దిమ్మెను కూల్చివేయడం జరిగింది. మరి దానికి నిరసనగా మరి ఈరోజు మరి నల్ల జెండాలతో మేము నిరసనలు వ్యక్తం చేయదలుచుకున్నాము. ఈ యొక్క గౌరవశ్రీ మరి నగర మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు మరి ఆమె అహంకార పూరితమైనటువంటి భావాలతో మరి మా యొక్క ఎంఆర్పిఎస్ జెండాను తన్ని దాన్ని తీసివేయడం జరిగింది. దానికి నిరసనగా మా మాదిగలంతా ఏకమై మరి ఈ యొక్క 30 సంవత్సరాల ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాల తర్వాత 31వ ఆవిర్భావ దినోత్సవం రోజు అన్న పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మరి మీ సంతోషంలో మేము వ్యక్తం చేసి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షల్లో ఆనందంలో మునిగి తేలాడుతూ మేము దిమ్మలు నిర్మించుకోవడం జరిగింది. అలాంటి మాదిగల దిమ్మలను కూల్చివేయడము బాధాకరము. ఆమె అహంకార పూరితమైనటువంటి భావజాలను ఆమెను తగ్గించుకొని ఉండవలసిందిగా కోరుచున్నాము. ఒక స్త్రీ అంటే మేము మాదిగలమంతా గౌరవిస్తాము. నువ్వు మేయర్ స్థానంలో ఉండి మా యొక్క మాదిగలను అవమానించడం బాధాకరము. మరి తక్షణమే ఈ యొక్క జెండాను ఎక్కడైతే కూల్చివేయడం జరిగిందో అక్కడే నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి లేని ఎడల మా యొక్క మానవభావాలను మాదిగ మానవభావాలను దెబ్బతీసినందుకు ఆమెపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అరెస్టు చేయని ఎడల ఈ యొక్క మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క మండలాల్లో మరి ఈ యొక్క జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద ధర్నాలు జరుగుతాయి. మరి ఈ యొక్క ఆమెను అరెస్టు చేసేంత వరకు కూడా మరి మేము పోరాటం ఆగదు. ఈ యొక్క క్షమాపణ అయినా చెప్పాలి, ఆ దిమ్మనైనా తిరిగి కట్టించాలి. లేని ఏడల ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ మరి నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. లేని ఏడల 2 రాష్ట్రాల ప్రతి ఒక్క మరి కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి తీరుతాం. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కు మేము డిమాండ్ చేస్తూ ఈ మాదిగల తరపు నుండి మరి అందరం కూడా ఏకమై తీరి ధర్నాలు చేపట్టడం జరుగుతుందని ఈ యొక్క మనవి చేస్తున్నాము. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కొండ్రపల్లి శివకుమార్ గారికి, ఈ యొక్క జుబ్లీస్ ఇన్ఛార్జి, అదే విధంగా రామకృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మాదిగలకు అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎన్నో ఉద్యమాలను చేస్తూ వర్గీకరణ సాధనకై మాదిగలను ఏకం చేస్తూ 30 సంవత్సరాలు గడిచింది. ఇందులో భాగంగా మేము ప్రతి సంవత్సరం ఎంఆర్పిఎస్ దిమ్మెలను కట్టుకోవడం, జెండా ఆవిష్కరణలు చేయడం వంటివి కార్యక్రమాలు చేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 31వ సంవత్సరం. ఇంతకుముందు గత మేయర్లు ఉన్నారు, ఏరియా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా మమ్మలను ఎంఆర్పిఎస్ దిమ్మెలు కట్టుకోవడాన్ని అడ్డుకోలేదు. మా జెండాలను కూడా ఎవరు ఈ విధంగా చేయలేదు. మరి గద్వాల విజయలక్ష్మి అమ్మ గారు మరి మేయర్ గా వచ్చింది. వాళ్ళ తండ్రి కూడా కేశవరావు గారు కూడా గతంలో చేసిండ్రు. మేము అక్కడ కూడా మేము అన్ని చేసినాం, అన్ని విధాలుగా ఉన్నది. మరి ఈమెకు ఇంత కుల ధోరణి ఎందుకు? మీ పార్టీలో మాదిగలు లేరా? మా మాదిగలు మీ పార్టీలో మా ఓట్లు వేయట్లేదా? మీరు ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే మొట్టమొదటి స్థానంలో మీ పార్టీ జెండాలు పట్టుకొని నిలబడుతున్నది మా మాదిగలు. గద్వాల విజయలక్ష్మి గారు, మీరు ఒక్కసారి మీరు క్షుణ్ణంగా చూసుకోండి. మా మాదిగల ఓట్లు అధికంగా మీకు పడ్డాయి. మా మాదిగలు మీ వెనక ఉండరు కనుక ఈ రోజు మా మాదిగ మేము ఏదైతే ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము జెండా ఆవిష్కరణ పండుగను చేస్తున్నామో ఆ పండుగను మీరు దిమ్మెను కూల్చివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ దిమ్మెను తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి. ఆ దిమ్మెను తిరిగి పునరావృతం చేసే విధంగా మీరు దగ్గరుండి చేయాలి. ఈ మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా పండుగ వాతావరణం మీకు నచ్చలేదు. మా మాదిగలంటే మీకు అంత వివక్ష. ఇంకా గతంలో జరిగినట్లు మూటుకు ముంత ఏదో అన్నట్లు గతంలో చేసుకున్నట్లు ఇంకా మీరు ఆ ధోరణిలో బతుకుతున్నారు. మీరు అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మీ దృష్టికి తీసుకొచ్చుకొని మా మాదిగలు ఏకం కాకముందే, మా మాదిగలకు ఇంకా వేరే ఇతర రాష్ట్రాలకు పాకముందే ఈ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మొదలైనది.
రాష్ట్ర వ్యాప్తంగా కాకముందే, మీ ఇంటిని ముట్టయ్యక ముందే, మీ దిష్టి బొమ్మను తగలబెట్టక ముందే మీరు మా మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. జై మందకృష్ణ మాదిగ. జూలై 7వ తారీఖు నాడు ఏదైతే పండుగ జరుపుకునే రోజున మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా బంజారాహిల్స్ డివిజన్ ఎన్బిటి నగర్ లో ఏర్పాటు చేసిన దిమ్మను కుట్రపూర్వకంగా అజయ్ అనే వ్యక్తిపై, గణేష్ అన్న వ్యక్తిపై, మిగతా ఎంఆర్పిఎస్ నాయకులపై మన అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ దిమ్మ కూర్చినందుకు అడగడానికి వెళ్ళినప్పుడు మేయర్ గారు అతని ఆమె అనుచరులతోని ఇక్కడ దిమ్మను పెట్టొద్దు, ఇక్కడ దిమ్మను పెడితే మాకు అహంకారం, మాకు గిల్టీ ఫీలింగ్ ఉంటది, అవమానం ఉంటది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆమెతో వెళ్ళినప్పుడు మాకు ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మాకు ఎవరు ఇక్కడ జెండా పెట్టొద్దు, మాదిగోలు అనే వ్యక్తులు ఇక్కడ కనిపించవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మేము కూడా అడిగినాము, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? అదంటే మీరు మాట్లాడే అధికారం మీకు లేదు, మీరు కించపరచాలి, మిమ్మల్ని కించపరిచినట్టే ఉండాలి, మీరు మాది అధికారం నడుస్తుంది, మా అధికారంలో మేము ఇట్లనే ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి వాళ్ళను ప్రభుత్వంలో పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. తక్షణమే గద్వాల్ మేడం గారికి మేము ఒకటే ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మాకు మాదిగ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అందరికీ ఆమె ఇదే పంజగుట్ట చౌరస్తా మీద అంబేద్కర్ స్టాచ్యూ కాడికి లేదా అంబేద్కర్ స్టాచ్యూ కాడికి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.